రెడ్డి గారి నాయకత్వం ఎప్పుడు చూడలే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఊళ్ళో అంతా దేవుడు అనుకుంటున్నారు. నేను ఏంటి దేవుడు అంటే నీకు ఎందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ముస్లిం సోదరులంతా కూడా వక్ఫ్ సవరణ బిల్లు పైన వ్యతిరేకంగా ఆ వ్యక్తి ఎవరో తెలుసా? సుప్రీంకోర్టులో సవాల్ చేసినటువంటి ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం మీ కమిషన్ కోసం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మా కోసం అలా రాస్తున్నటువంటి ప్రభుత్వం పైన మాకు న్యాయం జరగాలని ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. మరి ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేసి పిటిషన్ వేసినందుకు, మా తరపున పోరాటం చేస్తున్నందుకు ఆయనకు మేము రుణపడి ఉంటామని, ఆయన పోరాటానికి ఏ మాత్రం వెనకాడే ప్రసక్తే లేదు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మీరు ధైర్యంగా ఉండవచ్చు, మీ వెనక అండగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారి అనే సంగతి మీ అందరికి, ముస్లిం సోదరులందరికీ కూడా ఈ రోజు నేను మనవి చేస్తున్నాను. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అందుకే ఈ రోజు మీరందరూ కూడా ఎంతో అభిమానంతో పాలాభిషేకం చేస్తున్నందుకు మీ చాలా ఎక్కువ సీరియస్ వాడికి ఇవ్వచ్చు, పర్లేదు. మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. పిల్లలు బాగున్నారా? బాగున్నా. మీ ఆవిడ బాగుందా? బాగుందని చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? ఇంకోటి కూడా, నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకున్నా. సాక్షి అయితే నేను ఛానల్ నేను పెట్టాను. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మొదటి నుంచి కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి లాంచ్ వరకు నేను చూశాను. కమ్ములు పత్రబాబు చెప్పకో. అదే సాక్షిలో ఎవరో ఒక అతను చెప్తా ఉన్నాడు, సార్ ఏంటి సార్ అది? ఆ ముసలివాడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, వీడికి ఈ రాజకీయాలన్నీ ఎందుకు? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కేఎస్ఆర్ లైవ్ షో అనుకుంటా. నేను రాజీనామా చేసిన రోజున యాదవల్లారా, మీతో కూర్చోవడం నాదే బుద్ధి తక్కువ. సన్నాసేదం. సిఐడి వాళ్ళు నన్ను పిలిచిన రోజున ఈ 2 సందర్భాల్లో మాత్రమే నేను బయట మాట్లాడింది. మిగతా ఎవరో ఏదో మాట్లాడుకుంటూ కొంతమంది నన్ను తిరిగి ఎంపీ కింద రాజ్యసభకు నన్ను పంపిస్తున్నారు. మీలో దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నిన్ను హీరో అంటే ఎలా నమ్మావురా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని. మీలోనే చాలా మంది, చాలా టీవీలన్నీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తున్నారు. నన్ను బీజేపీ ఇన్ఛార్జ్ వేరే రాష్ట్రానికి పంపిస్తా ఉన్నారు. మీరే ఏదేదో ఊహించుకుంటా ఉన్నారు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలోని కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చా? నాకు సంబంధించినంత వరకు నేను ఏ రోజు నాకు ఎంపీ స్థానం నేను అడగల. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. తిరిగి రావాలని నేను అనుకోలే. నీకు అర్థమవుతోందా? జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను, జగన్ గారు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి పార్టీని ముందుకు నడిపించాం. అంతా బాగానే ఉంది. నేను అప్పుడు కూడా నెంబర్ 2గా భావించలే. గుండెల మీద చేసుకుని చెప్పండి. ఆ తరువాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఈ నెంబర్ 2 అనేటటువంటిది మిథ్య అనేటటువంటిది నేను కూడా గమనించా. ఏమిట్రా మాట్లాడుతున్నావు? ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో, ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగవేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తా ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.